హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక పాతకాలపు మంచి రెసిపీ చెప్తాను. అందులో కావాల్సినటువంటి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎవరైనా తినొచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చు. ఈవెన్ దో డెలివరీ అయిన వాళ్ళు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే అది మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు, మా మదర్ చేసినటువంటి, మా అమ్మ చేసేవారు ఎక్కువ బీరకాయ తొక్కతో అట్లు. చాలా బాగుంటుంది. ఏంటంటే దీనికి నానవేయవలసింది బీరకాయ తొక్క ఎక్కువ ఉండాలి. బీరకాయ మొక్కలున్నా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. అవి వేసేసుకుంటారు. దానిలో కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, తర్వాత బీరకాయ తొక్కలు, కాస్త మినపప్పు, కాస్త బియ్యము. పచ్చి బాలింతలు ఎవరైనా తింటే శనగపప్పు వేసుకోవద్దు, పెసరపప్పు కూడాను. బియ్యం మినపప్పుతోనే వేసుకోండి. ఇంకా నార్మల్గా తినేవాళ్ళు అయితే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, పెసరపప్పు అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు కాస్త వేసుకొని అది మిక్సీ ఆడేసుకోండి. మీకు చూపించడం కోసం అని కాస్త అట్టే పెట్టాను. ఇదిగోండి, మిక్సీ ఆడాక ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందా? మీకు గ్రీన్గా ఉంటుంది. దీన్ని అట్లు వేసాక ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే బీరకాయ ప్రతిదీ కూడాను ఒక్కోసారి ముదిరిపోతూ ఉంటాయి కదా, ముదిరిపోయినవి వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం దానిలో చక్కగా మనం ఆ ముదిరిపోయినవి కూడాను మనం ఇలా అట్లు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి మా మదర్ చేసేవారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, స్టెప్ వైజ్ మీకు చూపించాను. అందరూ కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే పాతకాలపు వంట కదా, ఒకసారి రుచి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. దీనిలో కావాల్స్తే ఆనియన్స్ వేసుకోవచ్చు అట్టుపైన, లేదంటే ఇలా ప్లెయిన్గా ఇలా టొమాటో పికిల్ పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.